జాకి వరల్డ్ కాస్ట్లీయెస్ట్ మ్యాంగో జపాన్లో ఇండోథర్మల్ స్టేటస్లో వాళ్ళు పండిస్తే దగ్గర దగ్గర 2 లక్షల రూపాయలు కేజీ లెక్క పోతుంది. అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ హీట్ ఎండ క్రియేట్ చేసి ఇండోర్లో పండిస్తారు. కానీ మన దగ్గర కూడా చాలా సక్సెస్ఫుల్గా వస్తుంది. ఒకప్పుడు చాలా పెద్ద క్రేజ్ మియాజాకి అంటే ఏదో ఆ రోజు ప్లాంట్ 10,000 20,000 పెట్టి కొన్నారు. ఏదో 4-5 కాయలు రాగానే ఆడ కుక్కలు పెట్టినారని గన్మెన్లను పెట్టినారు, ఈ రకం కాపాడుకోవాల్సి వచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేశారు. చాలా చాలా సింపుల్ క్రాప్ ఇది. ఇది నేను బంగ్లాదేశ్ నుంచి తెచ్చేసాను. 10 చెట్లు తెస్తే 6 చెట్లు బాగా వచ్చాయి, 5 చెట్లు వచ్చాయి. కాయలు కూడా బ్రహ్మాండంగా వచ్చింది. సెకండ్ ఇయర్ ఇది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది అంతే. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. బాగా ఒక్కో చెట్టుకి యావరేజ్ 70 to 80 కాయలు వచ్చి నిలబడి, అంటే 100 కాయలు మీదనే వచ్చాయి, అవన్నీ పోయాయి. పోయిన తర్వాత ఈ కాయలు మిగిలినాయి. కానీ కమర్షియల్లీ చాలా వయబుల్. సైజ్ కూడా ఇది 300 to 400 గ్రామ్స్ దాకా వస్తున్నాయి. సైజ్ కూడా చాలా మంచి సైజ్ వస్తుంది. అండ్ కలర్ ఆల్సో ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇది ఇట్స్ ఈ కలర్ కూడా బాగా ఇప్పుడు డెవలప్ అవుతుంది. అండ్ దీనికి కావాల్సింది ఏమంటే ఎక్కువ హీట్ కావాలా. 6 to 7 అవర్స్ ఎండ ఉండే కొద్దీ ఈ హీట్కు మంచి కలర్ వస్తుంది. ఇవి ఇంకా చాలా ఎర్లీగానే వచ్చాయి కంపేర్ చేసుకుంటే. ఇక్కడంతా ఇవి ఫుల్ వచ్చినాయి. ఎంత చిన్న చెట్టుకే ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఇది ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇంకా కలర్ డెవలప్ కావాలి, సైజ్ కూడా రావాలి. సైజ్ కూడా 350 to 400 to 600 గ్రామ్స్ దాకా వస్తుంది. ఇది కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్. ఇవన్నీ కూడా మ్యాంగో, బనానా మ్యాంగో, రెడ్ ఐవరీ, క్యూజాయ్, ఆస్టిన్,